దేవుని పరిశుద్ధ గ్రంథం చదవటమే కాకుండా ఆ యొక్క వర్తమానం అందరి స్థలాల్లో ఉన్న పరిశుద్ధ ఈ యొక్క దూర ప్రాంతమైన ఈ ట్రైబల్ ఏరియాలో ఐజాక్ గారు అబ్రహాం గారేమో ఆయా ప్రాంతాల్లో చాలా ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగినప్పటికీ కూడా మా అత్తాత గారు ఆయన ఈ యొక్క గోపనగూడెం ఏరియాలో సువార్త మొట్టమొదటిగా ప్రారంభించడానికి కారకులు ఐజాక్ గారి ద్వారా మీ దాసులు మన మధ్యలో లేకపోతున్నాం అందరం కూడా విచారకరం. ఎందుకంటే రూపేంద్ర గారు జయరాజు గారు తండ్రి గారు మన మధ్యలో లేకపోవటం మనందరికి కూడా విచారకరం. నిజంగా ఆయన నేను చాలా మమ్మల్ని చాలా ప్రేమించేవాడు, అలాగే నేను కూడా ఆయన చాలా ప్రేమించేవాడు ఏ విషయంలో అయినా సరే. అలాగే బర్నబాస్ గారు వారి ఇరువురు కలిసి ఎంతో సంతోషంగా, ఎందుకంటే ప్రతివాడు ఎక్కడ ఈ గోపనగూడెం ఎక్కడ ఇప్పుడైతే జిల్లాలు కూడా మారిపోయి, ఇప్పుడైతే రాష్ట్రాలు కూడా మారిపోయింది. అయినప్పటికీ కూడా ప్రతిపాడులో ఏదైనా మీటింగ్ పెట్టినా లేకపోతే ప్రతిపాడు ఈ యొక్క కార్యక్రమం గురించి కవర్ చేసినప్పటికీ కూడా వారిద్దరూ కూడా ఒకప్పుడు ఇక్కడ అక్కడ ఇంత దూరం నుంచి వారి సంఘాన్ని తీసుకుని కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతగా ఆత్మీయంగా మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తున్న ఆ యొక్క దాసులు మా నదిలో ఆయన లేకపోవటం వచ్చారు కదా. అలాగే పెద్దపాస్ గారు నిజంగా ఇప్పుడు ఆయన రూపాయలు గారు మన లోకంలో లేకపోయినప్పటికీ కూడా ఒక ఆత్మీయంగా తన బిడ్డను తన కుమారుణ్ణి మీ యొక్క సంఘానికి నడిపిస్తున్నారు. ఎందుకంటే పెద్దపాస్ గారు కూడా వారు సహకారిగా ఉంటూ ఆయన నుంచి నడిపించుకుంటూ వెళ్తూ వాళ్ళు కూడా తల్లిదండ్రులు రూబేన్ గారు పెద్దపాస్ గారు ఏ రీతిగా అయితే వారిద్దరూ కూడా ఎంతో ఆత్మీయంగా దేవుని సంఘాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు, మిమ్మల్ని అందరూ కూడా విశ్వాసం నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఆ రీతిగా కూడా జయరాజ్ గారు పెద్దపాస్ గారు కూడా ఎంతో ఐక్యతతో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క గోపనగూడెం దేవుని సంఘంలో ఈ పండుగ ఆరాధన కొరకు అందరు కలిసి వారి ఐక్యతగా ఈ సంఘాలను కలిసి ఇక్కడ పెట్టుకోవడం అనేది ఇంకా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మీకు సహకారిగా నేను చాలా సంవత్సరాలు చూస్తూ ఉంటాను. మీ యొక్క గోపనగూడెం కావడిగుండ్ల అలాగే రామన్నగూడెం ఇంకా చాలా పరిస్థితి ప్రాంతాలకు చాలా మంది ఇక్కడ ఉండుంటారు. వేరే గ్రామాలు నాకు పేరు తెలియదు చెప్పలేకపోతున్నా. మీరందరినీ కూడా నడిపిస్తున్న సందర్భాల్లో వారి ఊరికి సహకారిగా విశ్వమ్మ గారు పెద్దవారు వారి దాసరి సుందరరావు గారు తండ్రి గారి ఇప్పుడే అయ్యగారు కూడా చెప్పడం జరిగింది. అబ్రహాం గారు విశ్వాసంలో ఎంతో బలంగా పనిచేసిన విశ్వమ్మ గారి యొక్క తండ్రి గారు దాసరి సుందరరావు గారు ఆనాడు దేవుడు అబ్రహాంని ఏ రీతిగా నువ్వు ఇక్కడ కాదు ఇక్కడ ఫలానా కనాన్ దేశానికి లేదా ఫలానా వేరే చోటకి వెళ్ళాలన్నప్పుడు మాను మాట్లాడకుండా ఏ రీతిగా తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి గుడారాలు వేసుకుని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేశాడు దాసరి సుందరరావు గారు. అలాగే అబ్రహాం ఏ రీతిగా పరిచయం చేశాడు, అలాగే అబ్రహాం గారు చెప్పిన మాట జవదాడుతుంది. ఆయన శోకరామమైన పండిని కూడా విడిచిపెట్టి గుట్టాయిగూడెం వెళ్ళి అక్కడ చర్చి కానీ లేదా స్థలం కానీ ఆ గృహాన్ని అనిపించినప్పుడు ఆయన వారు మాట్లాడకుండా ఆయన మాటలు జవదాడకుండా వెళ్ళారు. ఆ రీతిగా తండ్రికి అబ్రహాముకి ఉన్న రీతినే వారి తండ్రి గారు కూడా అబ్రహాం గారు నమ్మకమైన దాసులుగా వారు పనిచేశారు. ఆయనతో పాటుగా చాలా మంది ఉన్నారు అనుకోండి మన ప్రాంతాల్లో. ఇక్కడ మన ప్రత్యక్షంగా కనిపిస్తారు. వారి యొక్క కుమార్తె ఎంతో విశ్వాసరాలు, వారి కుమార్తె ఎంతో విశ్వాసంగా చాలా విశ్వాసం, మీ ఇరువురికి ఎంతో సహకారిగా ఉంటుంది. అలాగే తన కుమారుడు జాన్ రాజు కూడా ఉంటున్నారు. వారి సేవ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే అమ్మగారికి మధ్యలో కొంచెం అస్వస్థతగా ఉండి కొంచెం కోల్పోవడం కూడా జరిగింది. సరే గత సంవత్సరం అయితే తనని చనిపోయి 2 సంవత్సరాలు అయింది. మరి చనిపోవడం కూడా అమ్మగారికి కూడా కొంచెం వయస్సు కూడా మనందరికంటే ఉన్న వాళ్ళు చాలా మంది కంటే ఎక్కువగా ఆవిడ కూడా పెద్దవారు అయి ఉండొచ్చు. కాబట్టి వారి పరిచర్య కోసం వారి ఆరోగ్యం కోసం కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నెక్స్ట్ చెప్పిన చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సమయం. ఎందుకంటే మంది కార్యక్రమం ఏమంటే చిన్న మంద భయపడకూడదు వాక్యం. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ధన్యులు అంటున్నాడు. విశాలమైన మార్గం కోసం మనం చూడలేదు.
చూస్తున్నాం. విశాలమైన మార్గాలు టీవీలు పెడతా ఉంటే ఎన్నో విశాలమైన మార్గాలతో ఎత్తుకునేవారు. అయ్యగారు వచ్చేటప్పుడు అంటున్నారు, అయ్యా ఇంత దూర ప్రాంతాల్లో నా గొప్పతనం కాదు, అబ్రహాం గారు, ఐసక్ గారు, తర్వాత నేను అయ్యగారు గొప్ప చేయాలన్నారు. ఇంచుమించు మనకి 44 చర్చిలు ఉన్నాయి. 44 చర్చిలు మన దేవుడి సంఘం తరఫున నేను చూసే నిజంగా మరి ఖమ్మం ఏరియాలో రేపు 24వ తారీఖున సత్తెనపల్లిని అబ్రహాం గారు తిరిగిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామం తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల ఖమ్మం ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. మన ఆంధ్ర రాష్ట్రంలో నుంచి అబ్రహాం గారు కనీసం ఆయన ఉన్నప్పుడే కనీసం 152 సంఘాలు స్థాపించారు. ఈ రోజు ఆ దేవుడి సంఘ విశ్వాసం చర్చ్ ఆఫ్ గాడ్, అది పేర్లు రకరకాల పేర్లతో 50 సమాజం అని లేకపోతే ఇవన్నీ దేవుడి సంఘానికి మొట్టమొదటిగా 1930 సంవత్సరంలో అబ్రహాం గారితో స్థాపించబడింది. ఆయన ఎంతో ప్రయాసం వచ్చి కాలి నడక. ఇప్పుడైతే మేము దూరం వచ్చినా కొంచెం కారు వేసుకుని వచ్చా, కారులో కొంచెం ఇబ్బంది లేకుండానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇబ్బంది లేకుండా వచ్చాం. కానీ ఆనాడు వారి ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు 1930 సంవత్సరం అంటే మీకు తెలిసి ఉండొచ్చు, మీలో చిన్నవారికి మీలో చాలా మంది కూడా ప్రయాణ సౌకర్యాలు బస్సులు లేని ఆటోలు లేని సమయాల్లో కూడా మీరు చూస్తున్నారు. మరి ఆ 1930 సంవత్సరం నుంచి 1950 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి దేవుడి సంఘాన్ని స్థాపించి 1950 నుంచి ఆయా ప్రాంతాల్లో చర్చలు కట్టడం కానివ్వండి, ఆలయాలు నిర్మించడం విషయంలో కానివ్వండి, సంఘాలు స్థాపించడంలో ఎంతో ప్రయాసపడ్డారు. వారి ప్రయాసం కాకుండా అప్పటి నుంచి ఇప్పుడున్న మన జయరాజు గారు వరకు కూడా అనేక మంది దాసులు పేరు చెప్పుకోవాలంటే చాలా చాలా మంది ఉన్నారు. అప్పుడు అబ్రహాం గారు మొదలుపెట్టి ఇప్పుడున్న ఈ మధ్యలో ఉన్న మేము, అలాగే జయరాజు గారు వాళ్ళప్పుడు మాకున్న సేవకుల్లో చిన్న వయసు కాబట్టి ఆయన చేశారు. అప్పుడు వీరి వరకు కూడా దేవుడి సంఘ స్వార్థం మనందరం కూడా ఎందుకు కోసం ప్రయాసపడతాం, సత్యవాక్యం కోసం. అంతేనమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా బోధించడానికి కోసం, ఉన్నట్టుగా ఆశించడానికి కోసం. మనం నిజంగా మరి ఈ యొక్క 7వ మాసం ఉత్సవ కాలాలు అంటున్నాడు పండుగలు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు 7వ మాసపు ఉత్సవ కాలాలు అని చెప్పి తెలియపరుస్తున్నారు. 7వ మాసపు ఉత్సవ కాలాలు చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని నేను వాక్యంగా వెళ్ళదులే, ఎందుకంటే అయ్యగారి సమయం ఇద్దాము, అంటే దేనికి ఒకసారి చెప్పుకోవచ్చు. 7వ మాసం ఉత్సవ కాలంలో చూసినప్పుడు లేవి కాండంలో 23వ అధ్యాయంలో చూసినప్పుడు 29 నుంచి 10 కాలం గురించి తెలియపరచబడుతుంది. 7వ ఉత్సవ కాలంలో మనం మొదటి పండుగగా మనం ఏం చేసుకున్నాం, శృంగ ధ్వని. దాన్ని ఏమంటున్నాడు, జ్ఞాపకార్థ శృంగ ధ్వని, గొప్ప పూర ధ్వనితో. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం లేకపోతే ఆనాడు దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఉన్నట్టు రీతిగా మనకి ఇక సాధనాలు లేవు. సాధనాలు అంటే మనం మన ఫోన్ మంచి సమయం కావాలంటే ఏం చేస్తాం, ఫోన్ తీసుకుంటాం, లేకపోతే వాచ్ చూసుకుంటాం, వాడు గడియారాలు చూసుకుంటాం. ఇంకా ఏ సమాచారం కావాలైనా సరే మన గూగుల్ కానీ అదే కానీ చాలా చాలా కోర్స్ లో మనందరికి తెలుసు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కొరకు తెలుసు. ఆనాడు ఆ ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆనాడు పౌలుగా చెప్తా ఉంటాడు పరిశుద్ధంలో, ఆ అజ్ఞాన కాలంలో అంటాడు. అంటే వాక్యంలో మనం గుర్తు చేసుకున్న అవసరం లేదు. ఆ అజ్ఞాన కాలం అంటే ఆ సమయంలో జ్ఞానం లేని సమయం, అంటే ఈ యొక్క సాధనాలు లేని సమయంలో దేవుడు అప్పుడు ఏం చేసేవాడు, నెల ప్రారంభం వరకు ఎత్తైన స్థలంలోకి నియమించబడిన వారు వెళ్ళి ఊరతో ఊది నెల ప్రారంభమైంది అంతే కదమ్మా, అమావాస్య వెళ్ళి నెల ప్రారంభమైంది అంటే చంద్రోదయం కలిగిందని చెప్పి నెల ప్రారంభం కోసం ఊర ఊదేవారు. మరి ఈ యొక్క 7వ మాసానికి నిజంగా చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది. మనం చూస్తాం పరిశుద్ధంలో ఏమంటాడు, జ్ఞాపకార్థ ఆ యొక్క శృంగధ్వనిని ఊదేవాడు ప్రతి నెల. కానీ 7వ మాసం మొదటి రోజున అయితే జ్ఞాపకార్థ శృంగధ్వని అంటున్నాడు. అంటే మన జీవితంలో జ్ఞాపకం ఉండిపోవాలని, దాన్ని మర్చిపోకూడదు. ఈ యొక్క మనకున్న ప్రస్తుత పండుగలో ఈ యొక్క 7వ మాసం ఉత్సవ కాలం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే
పరిశుద్ధ పండుగల ముఖ్య ఉద్దేశం మన సభాద్వారంగా మనం ఆచరించే ఈ పండుగల ఉద్దేశంలో పరిశుద్ధంలో చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన మర్మాలతో కూడిన ఈ పండుగలతో ఏర్పాటు చేయడం జరిగింది. పరమ తండ్రి మన యెహోవా యావే యొక్క మర్మాలతో కూడిన, ఎందుకంటే క్రీస్తు వారు యొక్క జన్మదినం కానివ్వండి, క్రీస్తు వారి మరణదినం కానివ్వండి, ఆ రీతిగానే క్రీస్తు పరలోకానికి ఆరోహణ కానివ్వండి, అన్ని కూడా ఆయన క్రీస్తు వారి జీవితంలో జరిగిన మర్మంతో కూడిన పండుగలుగా మన పరమ తండ్రి మనకి ఇచ్చారు. ఈ 7వ మాసం ఉత్సవ కాలం చూసినప్పుడు మొదటి పండుగ మనం ఏం చేస్తున్నాం? శృంగధ్వని, జ్ఞాపకార్థ శృంగధ్వని అంటున్నాం. అలాగే 10వ దినం ఏం చేస్తున్నాం? పాప ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అంటే యోమ్ కిప్పూర్ అంటారు. యోమ్ అంటే ఏంటి అర్థం? రోజు, దినము. కిప్పూర్ అంటే ప్రాయశ్చిత్తం, అంటే పాప ప్రాయశ్చిత్త దినముగా. ఎందుకంటే మహిమ స్వరూపుడుగా మన తండ్రి కృపాశ్రమం కూర్చున్నాడు క్రీస్తు లోకాన్ని. మన కొరకు ఏం చేశాడు? శిలువపై బలియాగం అయిపోయి ఆయన తండ్రి కృపాశ్రమంలో ఉన్నాడు. ఆయన 2వ రాకడ కొరకు మనం అందరూ ప్రయాసపడుతున్నాం. రాకడకు సిద్ధపాటు కలిగిన వారి మనం అందరూ ఉండాలంటే మనలో ఏం కావాలంటున్నాడు? ఆయన మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోమంటున్నాడు. మన పాపాన్ని ఒప్పుదల పొందుకోమంటున్నాడు. పాపాల నుంచి విముక్తి కలుకోమని చెప్తున్నాడు. కన్నీటితో ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. వ్రత దినంగా ఆచరించమంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? ఉపవాస దినంగా అంటున్నాడు. వ్రత దినం అనేది ఆకారం చెప్పాడు అనుకోండి. ఉపవాస దినముగా మనం అంటే దేవుని సన్నిధిలో దావీదు మహారాజు చెప్తా ఉంటాడు, అలాగే యోబు ప్రవక్త చెప్తా ఉంటాడు. ఏ రీతిగా ఆయన చేశాడు? గోనె పట్ట ధరించుకుని ఉన్నాడు. ఇహలోక సంబంధమైన, ఈ లోక సంబంధమైన, శారీరక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి గోనె పట్ట ధరించుకొని అంత తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. దేవుని సన్నిధిలో దుఃఖంతో ప్రార్థించమంటున్నాడు. పాప ప్రాయశ్చిత్తం గురించి తెలియపరిచినప్పుడు దుఃఖంతో కూడి మీరు ప్రార్థన చేయమంటున్నారు. రొమ్ము కొట్టుకొని ప్రార్థించమంటున్నాడు. చూసినట్లయితే అంటే మన పాపాన్ని ఒప్పుదా పొందుకోవాలన్నాడు. అంటే 7వ మాసం ఉత్సవ కాలంలో ఎంత గొప్ప ఉంది. మొదటి దినమున జ్ఞాపకార్థంగా ఉండే శృంగదని, ఎందుకంటే రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారు కొరకు ఆ యొక్క గొప్ప శస్త్రంతో కూడిన శృంగదని చేశారంట ఆ సమయంలో. ఆ రీతిగా మనం కూడా గొప్పగా దేవుని సన్నిధిలో స్తుతించాలంట. నెహెమ్యా చెప్తాడు, నెహెమ్యా గ్రంథంలో చెప్తా ఉంటాడు, ఎజ్రా గ్రంథంలో చెప్తున్నాడు, వారికి బహు సంతోషం కలిగింది అంటున్నాడు. బహు సంతోషం అంటే సంతోషానికి ఏమన్నాడు? అందరికి మనం జనరల్ గా సంతోషం కలిగింది, కానీ బహు సంతోషం కలిగిందంట. ఎందుకంటే సృష్టిలో కూడా దేవుడు 6 దినాల సృష్టి జరిగినప్పుడు మొదటి 5 దినాల సృష్టిలో ఏమంటున్నాడు? ఇది చాలా మంచిది అన్నాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నాడు. కానీ మానవుని నిర్మించినప్పుడు సృష్టిలో 5 దినాల్లో సూర్యచంద్రులు, సముద్రాలు, నక్షత్రాలు కానివ్వండి, ఈ లోక సంబంధించిన పశుపక్షాలు అన్నిటిని సృష్టించినప్పుడు కూడా ఆయన కలిగిన ఇది మంచిది అని దానికన్నా మానవుని నిర్మించినప్పుడు మొదటి మానవుడుగా ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన ఇది చాలా చాలా మంచిది, వెరీ వెరీ గుడ్ అన్నాడు. కాబట్టి అటువంటి బహు సంతోషం కలిగిందంట అని నెహెమ్యా గ్రంథకర్త చెప్తా ఉంటాడు. అలాగే ఎజ్రా గ్రంథకర్త తెలియపరుస్తూ ఉంటాడు. బహు సంతోషంతో మనం చేయాలంటే పండుగ. ఎందుకని? ఈ సమయంలో దేవుడు రాకడ రావచ్చు కదా, ఈ సమయంలో అందరూ కూడా ఎత్తబడవచ్చు. కాబట్టి మన యొక్క ఆత్మీయ, మన యొక్క ప్రాణాత్మ దేహాలు ఏ రీతిగా ఉన్నాయని ఆయన సన్నిధికి వచ్చి 10వ దినాన మనం దుఃఖించవలసిన రోజు ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తం. దాని తర్వాత మనం చేసుకునే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు కూడుకున్న ప్రారంభ గడియల్లో ఉన్నామా? ఏంటది? 15వ తేదీ 7వ మాసపు 15వ తేదీన పర్ణశాలల పండుగని మనం చేస్తాం. అయితే క్రీస్తు జన్మదినంగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, అంటే 8వ మాసం వ్రత దినం వరకు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన దినాలుగా మనం ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో కూడుకోవాలంటున్నారు. ఎందుకంటే క్రీస్తు వారు ఈ లోకానికి రానట్లయితే, క్రీస్తు వారు మనం జన్మించినట్లయితే మన పాపాలకు క్షమాపణ లేదు. ఆనాటి దినాల్లో చూసినప్పుడు తండ్రి
నోహ దినాల్లో చూసాం మనం. ఆయన కోపం వచ్చింది కానీ లోకం అంతా పాపంతో నిండిపోయింది నోహ సమయంలో చూసినప్పుడు.